पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधर शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। अंदरिकी स्वागतं। मन श्रीकृष्ण कथासिद्धकी మనం శ్రీకృష్ణ కథాసిద్ధలో గౌరసుధని చెప్పుకుంటున్నాం. గౌరంగ మహాప్రభు యొక్క, నిత్యానంద మహాప్రభు యొక్క చరిత్ర అయినటువంటి చైతన్య భాగవతంలో మనము ఆదికండం 7వ అధ్యాయంలో ఉన్నాం. ఈ ఆదికండం 7వ అధ్యాయంలో చైతన్య మహాప్రభు యొక్క అల్లరి పనుల తర్వాత వాళ్ళ అన్న విశ్వరూపుడి యొక్క సన్యాసం గురించి చెప్పుకున్నాం. आजानुलम्बित भुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। जय जय श्री चैतन्य जय नित्यानंदा, जय अद्वैत चंद्र जय गौरभक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा, जय अद्वैत चंद्र जय गौरभक्त वृंदा। అందరూ రకరకాలుగా కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, పెద్దవాళ్ళ నుంచి, చిన్నవాళ్ళ నుంచి, అమ్మాయిల నుంచి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పండితుల నుంచి, ప్రతి ఒక్కరు కూడా మీ అబ్బాయి మమ్మల్ని ధ్యానం చేసుకోనివ్వట్లేదు, పూజ చేసుకోనివ్వట్లేదు, స్నానం చేసుకోనివ్వట్లేదు, తర్వాత అక్కడ వాళ్ళే ఇక్కడికి తెస్తాడు బట్టలు, ఇక్కడ వాళ్ళే అక్కడికి తెస్తాడు అని చెప్పేసి అన్ని ఘాట్లలో కూడా గ్యాంగ్ వేసుకొని మొత్తము రచ్చరచ్చ చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్స్ చెప్పారు. ఎప్పుడైతే నాన్నగారు వెళ్ళి చూస్తే అక్కడ నిమాయి లేడు. ఇంటికి వచ్చి అమ్మని అడుగుతున్నాడు. తను ఎలా ఉన్నాడంట? దుమ్ము దుసరితో, తర్వాత ఇంకు చుక్కలతో ఉన్నాడంట. అమ్మ, నేను ఇంకా స్నానానికి వెళ్ళలేదు, నాకు కొంచెం తైలం ఇవ్వు, నేను గంగాకి వెళ్ళి స్నానం చేసి వస్తాను అని చెప్తాను. అక్కడికి వెళ్ళి జగన్నాథేశ్వరుల వారు చూస్తే అక్కడ లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము మీ అబ్బాయి కోసమే వెయిట్ చేస్తున్నాము అని చెప్పారనమాట. పాపం బెత్తం పట్టుకొని ఈరోజు ఎలా అయినా సరే గౌరాంగని నిమాయిని ఈరోజు కొట్టేస్తాను, బుద్ధి చెప్తాను అంటే వాళ్ళందరూ అంటారు, పర్వాలేదు, మీరు ఉదార స్వభావం కలిగిన వారు, మీరు ఇప్పుడు ఏమీ నిమాయిని దండించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము మాట వరుసకి కంప్లైంట్ చేసాము, ఒకవేళ మీ అబ్బాయి వచ్చి ఇక్కడికి అల్లరి చేస్తే మేము మళ్ళీ తీసుకొచ్చి మీకు పట్టిస్తాము అనేసి చెప్తారు. అలానే అమ్మాయిలు వచ్చి కూడా కంప్లైంట్స్ చేస్తారు. అప్పుడు అమ్మాయిలందరినీ కూడా ఆ శచీమాత దగ్గరికి తీసుకొని నేను నిమాయికి చెప్తానులే, మళ్ళీ అలా చేయడు అని చెప్తే వాళ్ళందరూ కూడా శచీమాత యొక్క పాదధూళిని తీసుకొని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. మరి ఈ విశ్వరూపుడు ఎవరైతే ఉన్నారో నిమాయి వాళ్ళ అన్న, తను ఏం చేస్తూ ఉన్నాడంట? సకల శాస్త్రాలని చదివాడు. ఈ సంసారంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పొందేటటువంటి బాధని, అంటే భగవంతుణ్ణి మరిచిపోయి వాళ్ళ సంసార సుఖంలో ఎంతగా మునిగిపోయారంటే వాళ్ళందరినీ చూసి కూడా తనకి బాధ కలుగుతూ ఉందన్నమాట. అందుకోసంగాను తను ఏం చేద్దామనుకున్నాడంట? భగవంతుడి యొక్క ప్రచారం చేయడం కోసం, భగవంతుడి యొక్క నామ ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేద్దాము అనేసి అనుకున్నాడనమాట. తన జీవితాన్ని అంకితం చేయడం కోసం తను సన్యాసం తీసుకుంటాను అనేసి అనుకుంటాడు. మరి తను ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళేవాడంట? అద్వైతాచార్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చర్చించుకునేటటువంటి భాగవత కథలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక గడియో 2 గడియలో చర్చించుకునేవాళ్ళు కదా, వాళ్ళ చర్చలు వినడం కోసం వెళ్ళేవాడనమాట. ఆ రోజు ఏం చేసిందంటే శచీమాత, నిమాయిని చాలా లేట్ అయిపోయింది, ఇంకా అన్న రాలేదు, నువ్వు వెళ్ళి అన్నం తీసుకొనిరా అని చెప్తుందనమాట. ఇప్పటి వరకు ఆ సభకి నిమాయి వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా నిమాయిని ఎవరు దర్శనం చేసుకోలేదు. ఈవెన్ అద్వైతాచార్యుల వారు కూడా ఇప్పటివరకు నిమాయి యొక్క దర్శనం అవ్వలేదు. అద్వైతాచార్యుల వారు స్వయంగా పిలిచినందుకోసంగానే తను ఏమని శపథం చేశాడు? ఇప్పుడు ఒకవేళ ఆ వైకుంఠనాథుడు రాకపోతే నేను ఆయన యొక్క
సేవకుణ్ణి కాదు, ఆయన నాకు స్వామి కాదు అని చెప్పేసి ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి గర్జించి ఆ వైకుంఠాన్నించి సాక్షాత్ గోలోకా నుంచి కృష్ణాన్ని రప్పించారు. కానీ ఇంకా లీలలు ఇంకా మొదలు అవ్వలేదు. తన ప్రచారం ఏదైతే ఉందో అది ఇంకా చాలా టైం ఉంది. అంతలోపు ఇంకా చాలా తను వేరే వేరే లీలలన్నీ బాల్య క్రీడలన్నీ చేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ అద్వైతాచార్యుడి యొక్క ఏదైతే ఆ సభ ఉందో ఆ సభకు వెళ్ళి వాళ్ళ విశ్వరూపుడు అన్నని చుక్క పట్టుకొని లాక్కొని వస్తున్నాడు అనమాట. ఉత్తరి పట్టుకొని లాక్కొని వస్తున్నాడు. అన్న తొందరగా రా, అమ్మ భోజనానికి పిలిచింది అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా తనని పట్టుకొని వస్తాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా నిమాయిని చూసి ఆయన శరీరంలో ఉన్నటువంటి తేజాన్ని చూసి అసలు దిగంబరుడుగా ఉన్నాడంట. అసలే తను మేలిన బంగారు ఛాయ కలిగినటువంటి వాడు. మరి అలాంటి ఏమంటారు పరమ అద్భుతమైన రూపాన్ని చూసినప్పుడు ఎవరైనా మోహించకుండా ఉంటారా? ఆ ఆశ్చర్యాన్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యం చూడకుండా ఉంటారా ఎవరైనా? విశ్వరూపుడి యొక్క దర్శనం చేసుకున్నప్పుడే ఆ తైత్రిక బ్రాహ్మణుడు ఏమన్నాడు, అసలు చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది, పిల్లోని దృష్టి మలుపుకోవట్లేదు. మరి విశ్వరూపుడిని చూసే అలా అనుకుంటే విశ్వంభరుణ్ణి చూస్తే ఎలా అనుకోవాలి? అలాంటి విశ్వంభరుణ్ణి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అద్వైతాచార్యుల వారు అంటున్నారంట, ఇతను ప్రాకృతమైనటువంటి మనిషి కాదు, ఇతను సామాన్యమైనటువంటి అటువంటి వాడు కాదు, ఇతను సాక్షాత్తు అంటే ఆయన క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాడు అసలు ఇతను ఎవరు ఏం సంగతి అని. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానంతో తను ఏం సంగతి అని తను తెలుసుకోగలుగుతాడనమాట. ఆ విధంగా తను లెక్క చేయలేకపోతున్నాడు అనమాట. తను సామాన్యమైన వాడు కాదు అని చెప్పేసి నిర్ధారించుకుంటారనమాట. తర్వాత విశ్వరూపుడు సన్యాసాన్ని స్వీకరిస్తాడు. సన్యాసం స్వీకరిస్తే చాలా బాధపడుతుంది. ఈవెన్ ఆ భక్తులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి జగన్నాథ మిశ్రుల వారు ఎంతగా బాధపడుతున్నారంటే గుండె పగిలిపోతోంది. ఏ విధంగా అయితే తను మరవలేకపోతూ ఉన్నాడంట. మాటి మాటికి విశ్వరూపుడే గుర్తుకొస్తున్నాడు. ఏ వస్తువుని చూసినా ఏం చేసినా ఏది చూసినా కానీ విశ్వరూపుడే గుర్తుకొస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే విశ్వరూపుడు సన్యాసాన్ని తీసుకున్నాడో తన ఏడుపుని ఎంతోమంది వచ్చి ఓదారుస్తున్నారు. అయినా కానీ తనకి ఓదార్పు ఊరట అయితే జరగడం లేదు. ఏమంటున్నాడు, వాడు ఎంతగా చదివాడు అంటే శాస్త్రం అంతా చదివి ఇంకా జీవితంలో ఏమీ లేదు అని తెలుసుకొని ఇప్పుడు తను ఈ సన్యాసాన్ని స్వీకరించాడు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు నా పుత్రుడు అని చెప్పేసి శోకిస్తున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఏమంటున్నాడంటే సచిమాతతో, ఓ సచి, ఇంకా ఈ పుత్రుడు కూడా ఇంట్లోనే ఉంటాడని నమ్మకం లేదు, ఇతడు కూడా మనను వదిలేసి అడవికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటాడనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ అన్న చేశాడు కదా, ఇతను ఉంటాడని నాకు అసలు నమ్మకం కలగట్లేదు సచి అనేసి చెప్తాడనమాట. ఇతను కూడా బాగా చదివితే ఇతనికి కూడా అర్థమైపోతుంది ఈ జీవితంలో ఇంకేమీ లేదు, అడవికి వెళ్ళిపోయి అంటే సన్యాసం తీసుకోవాలి అని చెప్పేసి తనకి కూడా అర్థమైపోతుంది. అందుకని తను కూడా సన్యాసాన్ని తీసేసుకుంటాడు అని ఇంకా ఏడుస్తున్నాడు. ఇంకేం చేశాడు, ఇప్పుడు నిమాయి యొక్క స్కూల్ మొత్తం మాన్పించేశాడు. ఇంకా చెప్తాడు, బాబు ఈ రోజు నుంచి నీకు చదువు లేదు అని చెప్పేసి చెప్తాడు. నీకు ఏది కావాలంటే అది నేను తెచ్చిస్తాను, నీకు ఎటువంటి లోటుపాటలు జరగకుండా నేను నీకు చూస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనము, అయితే తర్వాత అద్వైతాచార్యుల వారి యొక్క ఏదైతే సభ ఉందో ఆ సభకి మళ్ళీ కూడా నిమాయి వెళ్తూ ఉండేవాడంట. మధ్యలో వెళ్తూ ఉండేవాడు. వాళ్ళందరూ చూసేవాళ్ళంట, మీరందరూ నన్ను పిలిచారని నేను వచ్చాను అనేసి అలా చెప్తూ ఉండేవాడనమాట. ఆ విధంగా ఎప్పుడైతే అన్న అడవికి వెళ్ళిపోయాడో నాన్న ఏమన్నాడు, నాన్నకి ఇంకెక్కువ టైం ఇవ్వాలి అని చెప్పేసి నిమాయి ఏం చేస్తున్నాడంటే తన ఆటలు పాటలు అల్లరి అన్నీ కూడా ఆపేశాడనమాట. ఆపేసి శ్రద్ధగా చదవాలి అనుకున్నాడు. తర్వాత అక్కడే ఉండాలి అనుకున్నాడు, వాళ్ళ నాన్నతోనే ఉండాలి అనేసి అనుకున్నాడనమాట. సో ఆ విధంగా అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. 7వ అధ్యాయం 120 శ్లోకం వరకు చెప్పుకున్నాం. 121 శ్లోకం. సునీ పుత్రే రఘునా జననీ హరీష మిశ్రా పునః చిత్తే బడాహాయ విమరీష. ఈ పుత్రుని యొక్క గుణములను విన్న తర్వాత ఈ శచీమాత చాలా ఆనందిస్తుందంట. తర్వాత శచీమాత జగన్నాథ మిశ్రుడిని అడుగుతూ ఉందన్నమాట.
శచీపత్రి బోలే జగన్నాథ మిశ్రవరా ఏమైంది 1 సెకండ్ నేను మర్చిపోయాను రాగం. शशीपति बोले जगन्नाथ मिश्रवरा ఏహు పుత్రా నారహిబే సంసార భీతరా. అప్పుడు ఏమంటున్నాడంటే జగన్నాథ మిశ్రుడు, ఇగో ఈ పుత్రుడు కూడా మనతో ఉండడు సుమా, ఇతను కూడా సర్వశాస్త్రాలు చదివేసేసి తను కూడా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు, ఇది సత్యము అనేసి తను అంటున్నాడు అనమాట. ఏయి మాత విశ్వరూప పడి సర్వశాస్త్ర జనీలా సంసార సత్యా నహేతిల మాత్ర. ఏం చేస్తాడంట, మొత్తం సర్వశాస్త్రాలన్నీ చదివేసి తను ఏమనుకుంటాడు అంటే ఈ సంసారంలో కొంచెం కూడా ఏమీ లేదు, లేశ మాత్రం కూడా ఇక్కడ పనికొచ్చేది ఏమీ లేదు అని చెప్పేసి తను ఈ సంసారానికి బహిర్గతుడైపోతాడు. సర్వశాస్త్రమర్మజాని విశ్వరూపాధిరా అనిత్య సంసార హైతే హైలా బహిరా. ఇప్పుడు విశ్వరూపుడు ఏం చేశాడు, ఈ సర్వశాస్త్రాలన్నింటినీ ఈ జ్ఞానాన్ని అంతా కూడా తను పొంది ఈ సంసార సుఖాన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నాడు. ఏ హుదీజా సర్వశాస్త్రే హైవే జ్ఞానవాన్ చాడియా సంసార సుఖ కరివే పాయనా. ఆ విధంగా చదువులేని వాడే మంచోడు, పర్వాలేదు, జ్ఞానం లేకుంటే మాయే మూర్ఖుడిలాగా ఇక్కడే ఉంటాడు, పర్వాలేదు అని తను చెప్తూ ఉన్నాడనమాట. ఏం చేస్తాం, ఈ సర్వశాస్త్రాలు చదువుకుంటే మాత్రము ఏమవుతుంది. ఏ ఈ పుత్ర సబేదు ఈ జనేరా జీవన ఇహరేనా దేకి లేదు దూయి జనేరా మరణ. ఇప్పుడు ఉన్నటువంటి పుత్రుడు ఒకడు, ఎందుకంటే ఒక పుత్రుడు వెళ్ళిపోయాడు, అంతకుముందు పుట్టినటువంటి పిల్లలందరేమో చనిపోయారు. మరి ఇప్పుడు ఉన్న పుత్రుడు ఒక్కడే మనకి ఏమంటారు, ప్రాణం కూడా మరణం కూడా అతనే ఇతను మనకి అతనంటేనే మనకు ప్రాణం, ఇంకా అతను లేకుంటే మనం చనిపోతాము, సో ఇతనే మనకి అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఏమంటున్నాడు, అతయేవా ఇహరా పడియా కార్యనాహి మూర్ఖహాయి గరే మోరా రాహుకా నిమాయి. అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి నిమాయి చదవడు, మూర్ఖుడిలాగా ఇంట్లో ఉంటే చాలు, పర్వాలేదు, మూర్ఖుడైనా పర్వాలేదు నా పుత్రుడు, కానీ మొత్తం శాస్త్రాలు మాత్రం చదవద్దు అని చెప్పేసి తండ్రి అంటున్నాడు అనమాట. సో ఇప్పటి నుంచి చదవాల్సిన అవసరం లేదు నిమాయికి, నా ఇంట్లోనే తను మూర్ఖుడిలా ఉన్నా పర్వాలేదు అనేసి అంటున్నాడు. శశిమాత అంటుందన్నమాట. శశి బోలే మూర్ఖ హైలే జీవే కాకే మనే మూర్ఖరేత కన్యవో నాదివో కోన దినే. ఏమంటుందంటే, అయ్యో పిల్లోడు అలా మూర్ఖుడైతే ఎలా అండి, ఎవరు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు, మరి వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారు, వాళ్ళ జీవనం ఎలా గడుస్తుంది అని చెప్పేసి శశిమాత అడుగుతూ ఉందన్నమాట భర్తని. మిశ్ర బోలే తుమీత అబోధ విప్రసుత. భర్త అంటున్నాడు అనమాట, శశి నువ్వేంటి ఇంత అమాయకురాలివి, ఉత్తమ బ్రాహ్మణ పుత్రురాలివి, హర్త కర్త భర్త కృష్ణ సబార రక్షిత. ఇంకేమంటున్నాడంటే హర్త కర్త భర్త అన్నీ పోషించువాడు, చూసేవాడు, రక్షించువాడు అంతా కూడా కృష్ణుడే, ఆయనే అందరికీ రక్షిత, సబరా రక్షిత, అందరినీ కూడా ఆయనే రక్షిస్తూ ఉన్నాడు. జగత్ పోషణ కరే జగతేరనాథ పాండిత్య పోషయే కేవా కిహిలాతో మాత. ఏమంటున్నాడంటే జగన్నాథుడే జగన్నంతా కూడా పోషిస్తూ ఉన్నాడు. ఆ పాండిత్యాన్ని పాండితుడు అయితే అంటే ఇప్పుడు చదువుకుంటే గొప్ప పండితుడు అవుతాడు, మరి ఆ పండితుని మాత్రమే పోషిస్తాడా ఏమైనా, అలా ఏం లేదు, అందరినీ కూడా ఆయనే పోషిస్తాడు అనేసి చెప్తున్నాడు అనమాట. జగన్నాథుడే పోషించాలి కానీ అతను చదువుకున్నటువంటి పాండిత్యం కాదు, పాండిత్యే పోషయే, జగన్నాథుడే పోషిస్తాడు కానీ పాండిత్యం అనేది పోషించదు. అందుకే తను అంటున్నాడు అనమాట, పర్వాలేదు మూర్ఖుడైనా పర్వాలేదు. కివ మూర్ఖాకి పండిత జాహరాజే కనే కన్యాలికియాచే కృష్ణ సే హాయి బే ఆపనే. పండితుడైనా మూర్ఖుడైనా ఎవరైనా సరే ఎక్కడో ఒక దగ్గర ఆయనకు రాసున్న పిల్ల అయితే దొరుకుతుంది, ఆయనకి ఆ భార్య అయితే వస్తుందిలే, ఆయన తలరాతలు ఎవరుంటే వాళ్ళు వస్తారు అనేసి చెప్తున్నాడు.
కుల విద్యాది ఉపలక్షణ సకల సబారే పోషయే కృష్ణ కృష్ణ సర్వబల. ఇంకేమంటున్నాడంటే కులము విద్య ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సెకండరీ పార్ట్, అదేమీ లేదు. అసలు మెయిన్ ఏంటి అంటే కృష్ణుడే అందరినీ పోషిస్తూ ఉన్నాడు, కృష్ణుడే అందరికీ బలంనిస్తూ ఉన్నాడు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. మరి కృష్ణుడే అందరినీ పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, అంతా బలం ఆయననే అన్నప్పుడు ఆయన గురించి తెలుసుకుంటాను పుత్రుడు అంటే భయపడుతున్నాడు. పుత్రుడు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి సాక్షతేయి ఏయికేనే నాదేక ఆమత పడియావో ఆమరాగరే కేనే నాహి బాధ. ఏమంటున్నాడంటే ఎక్కడికో వెళ్ళి ఎగ్జాంపుల్ ఎందుకు నీకు, ఇప్పుడు నేనున్నాను, నన్ను చూడు రాదు, ప్రత్యక్షంగా నేను నీ కళ్ళ ముందలున్నాను కదా, ఇంత చదివితే మాత్రం నేనేమన్నా చాలా డబ్బులు సంపాదించానా, దరిద్రునిలాగానే ఉన్నాను కదా, పేదవాళ్ళు కదా, దారిద్రం వదిలిపెట్టిపోయిందా ఏమన్నా, నేను చదువుకున్న పాండిత్యం నన్నేమన్నా ధనికునిగా చేసిందా ఏంటి అని చెప్పేసి జగన్నాథ మిశ్రుల వారు చదువుకున్నంత మాత్రంలో ఏమీ లాభం లేదు, భగవంతుడు కరుణ ఉంటేనే ఏదైనా కలుగుతుంది అని చెప్పేసి సచీమాతకి చెప్తున్నాడు అనమాట. ఎందుకు సచీమాత ఏమనింది, ఎవరిస్తారు పిల్లని, ఎలా బ్రతుకుతాడు, ఎలా పోషిస్తాడు అనేసి అని, అందుకని చెప్పేసి చెప్తున్నా. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, సో ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఎంత చదువుకుంటే మాత్రం ఏంటి అనేసి అంటున్నాడు అనమాట. సాక్షతేయే బాలమతే వర్ణ ఉచ్చారితే జేనారే సహస్ర పండిత గీయాదేకా తారద్వారే. కావున విద్య ఉంటేనే పోషిస్తారు అని చెప్పేసి అలా ఏం లేదు. వందలాది పండితులు ఉన్నారు, వాళ్ళందరినీ చూడు అక్కడ మిషన్ కింద, అక్కడ వేలాది మంది పండితులు ఉన్నారు చూడు అనేసి చెప్తున్నాడనమాట. అతయేవా విద్య ఆది నాకరే పోషణ కృష్ణశేషాబరా కరే పోషణ పాలన. ఓ విద్య మాత్రమే పోషించదు, కృష్ణుడే అందరినీ పోషించువాడు, పాలించువాడు. అనాయసే మరణం వినా దైన్యేన జీవనం అనారాధిత గోవిందాచరణస్య కథం భవేత్. అందుకే ఏ వ్యక్తి అయితే గోవిందుని పాదపద్మాలని ఎప్పుడు ఆశ్రయించడో అతను ఏమవుతుందంట, అతడు అనాయాసంగా మృత్యువు పొందుతాడంట. తర్వాత దరిద్రం లేని జీవితాన్ని తను గడుపుతూ, అది ఎలా సంభవం అవుతుంది అనేసి అంటాడు. ఇక్కడ గోవింద చరణాలని పూజించని వాడు కూడా తను ఏం చేస్తున్నాడు, చాలా ఏమంటున్నారు ధనాన్ని వాడు పొందుతూ ఉంటాడు, అనాయాసంగా జీవిస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు కూడా. అలానే అనాయసే మరణే జీవన దైన్య వినే కృష్ణ సేవిలే సేహాయా నహే విద్యదనే. అనాయస మరణము, తర్వాత ఆ దైన్యము, ఇవన్నీ కూడా కృష్ణుని సేవించినా కూడా కలుగుతాయి, కానీ విద్యాధనంతో కాదు. కృష్ణుణ్ణి సేవించిన వాడికి ఏవైతే కలుగుతున్నాయో అవి విద్య వలన మాత్రం కలగదు, అది కృష్ణుడి యొక్క కృప మాత్రం వలనే కలుగుతుంది, అంతేకాని తను చదువుకున్న చదువుతో మాత్రం కాదు. కృష్ణ కృపా వినేనా హే దుఃఖే రమోచన దాకిలావా విద్యా కుల కోటి ధన. ఇంకేమంటున్నాడంటే కృష్ణుడి యొక్క కృప లేదనుకోండి దుఃఖ విముక్తి అసలు కలగదు. తర్వాత ఆ విద్య, పెద్ద కులము, కోట్ల కొలది ధనం ఉన్నా కూడా అది ఏమవుతుంది, జారగృహే ఆచయే ఉత్తమ ఉపభోగ తారే కృష్ణ దియాచేన కోన మహారోగ. వాళ్ళ ఇంట్లో అంట ఉత్తమ భోగాలు ఉంటాయంట, అనంతమైన ఐశ్వర్యం ఉంటుందంట, కానీ దాన్ని తను అనుభవించలేడంట. ఎందుకు, కోన మహారోగ, పెద్ద రోగం ఉంటుందన్నమాట, అందుకని తను దానిని భరించలేడు, ఎప్పుడు తనేంటి దుఃఖంలో ఉంటాడనమాట. కీచు విలసితే నారే దుఃఖే పుడి మారే జారనాహిత హైతే దుఃఖీ బలితారే. మరి ఆ విధంగా భోగించలేక సుఖపడలేక వాడు ఏం చేస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ చనిపోతూ ఉంటాడనమాట. ఏతకే జానిహా దాకి లేవు కీచునయ జారే జేన కృష్ణ ఆజ్ఞా సేయి
సత్యహయ, అందువల్ల కృష్ణుడు ఎట్లా ఆజ్ఞాపిస్తాడో అదే సత్యము. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కృష్ణ ఆజ్ఞతో మాత్రమే అన్నీ జరుగుతాయి, అందుకే అదే సత్యము, దానికి మించింది ఇంకేమీ కూడా జరగదు అని చెప్తున్నాడు. కానీ చదువు మాత్రం చెప్పించాను, ఎందుకంటే చదువు తెలుసుకుంటే తను అర్థం చేసుకుంటాడు. ఈ సంసారము శాశ్వతమైంది కాదు, ఇక్కడ అన్ని దుఃఖాలే ఉంటాయి. సో నేను అన్నలాగా సన్యాసం తీసేసుకుంటాను అనుకుంటాడు అని చెప్పేసి చదువు మాత్రం చదువునియదలుచుకోడు అనమాట. అందుకని ఏమంటున్నాడు? భార్యని నువ్వేమీ చింతపడుకో అని చెప్తున్నాడు. ఏతకే నాకరా చింత పుత్ర ప్రతీతుమి కృష్ణ పూషివే పుత్ర కహిలాజ్ఞామి. ఏమంటున్నాడంటే నువ్వు ఆయన యొక్క పోషణ గురించి కానీ భరణం గురించి కానీ నువ్వు అస్సలే చింతపడకు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే కృష్ణ పూషివే పుత్ర, కృష్ణుడే తనని పోషిస్తాడు, కహిలాజ్ఞామి నేను నీకు చెప్తున్నాను అనేసి తను చెప్తున్నాడు అనమాట. జావత్ శరీరే ప్రాణ ఆచయే అమారా తావత్ తిలకే దుఃఖ నాహిక ఉపార. తను ఏమంటున్నాడంటే నా శరీరంలో ప్రాణం ఉన్నన్ని రోజుల వరకు శరీరే ప్రాణ ఆచే అమార తావత్ తిలకే దుఃఖ, లేస మాత్ర దుఃఖం కూడా నేను కలగకుండా తనని చూసుకుంటాను. ఆమసబరా కృష్ణ ఆచేన రక్షిత కీవా చింతా తుమి జానా మాతా పతివ్రత. మరి మనందరినీ రక్షించడానికి కృష్ణుడు ఉన్నాడు. ఇంకా నీ వంటి పతివ్రత అయినటువంటి తల్లి పుత్రుడికి ఎక్కడి నుంచైనా ఏమైనా బాధ కలుగుతుందా, చింత కలుగుతుందా? నువ్వేమి చింతపడకు, నీలాంటి తల్లికి ఉన్నటువంటి పుత్రుడికి ఎటువంటిది కూడా లోటు కలగదు. మూర్ఖహాయి పుత్రమోరా రహు మాత్రగరే, పర్వాలేదు నా కొడుకు ఇంట్లో మూర్ఖుల్లా ఉంటే పర్వాలేదు. పడియనాహిక కార్య బలిలా తుమారే, పర్వాలేదు చదవకపోతే అనేసి చెప్తున్నాడు అనమాట. అతను చదువుకున్నా కానీ ఏమీ పర్వాలేదు, అసలు చదువుకునే పనే లేదు అనేసి అంటున్నాడు అనమాట. ఏతబలి పుత్రే రే ఢాకిలా మిశ్రవరా మిశ్ర బోలే సునా బాపా ఆమరా ఉత్తరా. ఇంకేమంటున్నాడంటే కొడుకుని పిలిచాడు, పిల్లోని పిలిచి నాయనా నా మాట వింటావా అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే సునా బాపా అమారా ఉత్తరా, నేను ఏదైతే చెప్తున్నానో నువ్వు వింటావా అని అడుగుతున్నాడు. ఆజి అయితే ఆరా పాట నహి కాతో మారా అయితే అన్యతా కరా శపథ అమారా. ఏమంటున్నాడంటే నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి అంట? నీకేది కావాలంటే నేను అది ఇస్తాను, కానీ నువ్వు మాత్రం చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళొద్దు నాయనా, నువ్వు ఇంటి పట్టనే ఉండు అని చెప్తున్నాడు అనమాట. ఇంట్లోనే సుఖంగా ఉండు అనేసి చెప్తున్నాడు అనమాట. జే తొమరా ఇచ్చా బాపా తాయి దివామి గృహే బసి పరమ మంగళే ధాకాతుమి. ఏమంటున్నాడంటే నువ్వు ఇంట్లోనే ఉండు, నిన్ను ఆనందంగా ఉంచుకుంటాను, నీకు అదే మంగళకరము అనేసి అంటున్నాడు. ఏతబలి మిశ్రా చలి లేనక కార్యంతర పడితే నా పాయ ఆరా ప్రభు విశ్వంబర. సో ఆ విధంగా చెప్పేసి జగన్నాథ మిశ్రుడు పనికి బయటికి వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తాడు పాపం, ఇప్పుడు చదువు లేదు, ఇంట్లోనే ఉండాలి విశ్వంబరుడికి. నిత్య ధర్మ సనాతన శ్రీ గౌరాంగరాయ నాలంగే జనక వాక్య పడితే జాయ. ఏం చేస్తాడు పాపము, గౌరాంగుడు సనాతన ధర్మ పురుషుడు దేవాది దేవుడు, పాపం తండ్రి చెప్పాడు అని చెప్పి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే తండ్రి మాటని చెవదాటదలుచుకోలేదు, తండ్రికి బాధ పెట్టాలి అని తను అనుకోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి స్కూల్కి వెళ్ళట్లేదు. అంతరే దుఃఖిత ప్రభు విద్యారసభంగే, తను విద్యారసము ఏదైతే ఆ విద్యా లీల ఏదైతే ఉందో ఆ లీలలో వచ్చేటటువంటి మధురిమని తను అనుభవించాలి, ఆస్వాదించాలి అనుకున్నాడు. కానీ తండ్రి ఇప్పుడు స్కూల్కి వెళ్ళొద్దు అంటే తను ఇప్పుడు ఏం చేశాడు, స్కూల్కి వెళ్ళడం మానేశాడు. ఆ విధంగా తన అంతరే మనసులో దుఃఖపడుతూ ఉన్నాడనమాట. పునఃప్రభు ఉద్దత హాయిలా శిశు సంగే. ఇంకా కొన్ని రోజులు అలా ఉన్నాడు, తర్వాత మళ్ళీ తన ఉద్దండం స్టార్ట్ చేశాడు, అల్లరి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇన్ని రోజులు పాపం అన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, అమ్మ నాన్నకి కొంచెము మిస్ అవుతూ ఉంటారు కదా, అందుకని నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఇంటి పట్టునే ఉన్నాడు. ఇప్పుడు అలా కాదు, ఇంకా అల్లరితనాన్ని పెంచబోతున్నాడు అనమాట.
किवा निजगरे प्रभु किवा भरगरे जाह पाया తహా బంగే అపచాయా కరే. ఆహా, ఇక తన ఇల్లు లేదు, పొరుగిల్లు లేదు, అసలు భయమే లేదు. ఇంకా మంచిగా పిల్లలందరినీ జోడించుకున్నాడు, పెద్ద గ్యాంగ్ చేసుకున్నాడు, దొరికిందెల్లా పలగొట్టేస్తున్నాడు, పాడు చేసేస్తూ ఉన్నాడు అనమాట. నిసాహైలేవో ప్రభు నాయిసే గరే సర్వరాత్రి శిశు సంగే నానా క్రీడ కరే. ఆ రాత్రి అయితే కూడా ఇంటికి రావట్లేదంట, ఎంత లేట్ అయినా కూడా రావట్లేదంట. మొత్తం తెల్లవార్లు కూడా పిల్లలందరితో కలిసి కొత్త కొత్త ఆటలు, అసలు ఉన్న ఆటలన్నీ కూడా రాత్రంతా కూడా ఆడుతూ ఉన్నాడనమాట. తర్వాత కంబలే డాకియా ఆజ్ఞా దూయి శిశుమేలి వృషప్రాయ హాయ్యా చలేనా కుతూహలి. ఈ 2-3 పిల్లలు కలిసి ఏం చేస్తున్నారంట, వాళ్ళ మీద నుంచి కొంగలి కప్పుకుంటున్నారంట. కొంగలి కప్పుకొని ఒక ఎద్దులాగా తయారవుతున్నారనమాట. ఆ ఎద్దులాగా తయారయ్యి ఆ వృషభంలాగా ఉత్సాహంతో వెళ్తున్నారంట. వృషభం ఏమైనా నెమ్మదిగా పోతుంది, అది ఎలా వెళ్తుంది, చాలా టీవీగా ధాంబికంతో పోతుంది కదా, ఆ విధంగా కుతూహలంతో వాళ్ళు వెళ్తూ ఉన్నారంట. మరి ఎక్కడికి వెళ్తున్నారు అంటే జారబడి కలవన దేకి ధాకే దినే రాత్రి హైలే వృషరూపే భంగయే ఆపనే. డే సమయంలో ఏంటి, పగటి సమయంలో ఏం చేస్తున్నారు, ఎవరింట్లో అరటి చెట్లు ఉన్నాయి, అరటి గార్డెన్ ఉంది చూసుకొని రాత్రి సమయంలో ఏం చేస్తున్నారంట, వాళ్ళు గొంగలి కప్పుకొని వృషభంలాగా అక్కడికి వెళ్ళి మొత్తం తొక్కేస్తారనమాట, మొత్తం పడేస్తూ ఉంటారనమాట. గురు జ్ఞానే గృహస్థ కరియే హాయా హాయా జగిలే గృహస్థ శిశు సంహాతి పలాయ. ఆ విధంగా రాత్రి ఎవరైతే మేలుకొస్తుందో అప్పుడు ఆ పాపం వాళ్ళు చూసిన తర్వాత ఏమనుకుంటారు, అయ్యో ఆ గృహస్థుడు ఏమనుకుంటాడు, అయ్యో అయ్యో అనేసి గృహస్థుడు పాపము అరుస్తాడు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంట, ఈ పిల్లలందరూ కలిసి కోరొగరే ద్వారదియా బందేయ బాహిరే. ఆహా, వాళ్ళ బయట నుంచి గొల్లెం పెట్టేస్తాడంట. లగ్వి గుర్వి గృహస్థ కరితే నాహి పారే. పాపం వాళ్ళకి వాష్రూమ్ వచ్చినా టాయిలెట్ వచ్చినా కూడా బయటికి రాలేరు. వాళ్ళ గొల్లెం పెట్టేసేవాడు బయట నుంచి. వాళ్ళేమో అరిచేవాళ్ళు అనమాట, ఎవర్రా బయట నుంచి గొల్లెం పెట్టింది అని చెప్పేసి వాళ్ళు అరిచేవాళ్ళు అనమాట. పాపం వాష్రూమ్ వస్తే కూడా బయటికి రాలేరు. కే బాందిలా దయారా కరహే హాయ హాయ జగిలే గృహస్థ ప్రభు ఉటియా పలాయ. మరి అసలు ఎవరు బయట నుంచి గడియేశారో తెలియదు, అయ్యో అయ్యా అని అర్చినా కానీ ఎవరు మేల్కొని వస్తారు. ఒకవేళ మేల్కుంటే కూడా ఎవరైనా వెళ్ళి చూస్తే పారిపోయే వాళ్ళంట. అందరూ కలిసి ఒకేసారి పారిపోయే వాళ్ళనమాట. ఈ మతాదిన రాత్రి త్రిదాసేరాయ శిశుగణ సంగే క్రీడా కరేనా సర్వదాయ. ఆ విధంగా రాత్రి పగళ్ళు ఏ విధంగా అసలు అల్లరి చేస్తూ ఉన్నాడంట. పిల్లలందరితో కలిసి కూడా ఇంకా ఎక్కువగా పెంకితనం పెరిగిపోయింది, అల్లరితనం పెరిగిపోయింది నిమాయిది. జతేకా చాపల్య కరే ప్రభు విశ్వంబర తదాపి ఓ మిశ్రా కీచునా కరే ఉత్తర. ఇంత చాపల్యం విశ్వంబరులో ఎంత పెరిగినా కానీ జగన్నాథ మిశ్రులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పుత్రుని ఏమీ అనట్లేదనమాట. ఎందుకంటే ఏమైనా అంటే స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ తర్వాత స్కూల్కి వెళ్తానని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ చదువుకుంటే పిల్లోడు సన్యాసం తీసుకుంటాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవాల్సి వస్తుంది. ఇంకా పుత్ర శోకంలో ఆల్రెడీ ఇప్పుడు ఒక పుత్రుడు వెళ్తేనే ఎంతో శోకపడుతున్నాడు. ఆ విధంగా ఇప్పుడు ఈ పుత్రుడు కూడా వెళ్ళిపోతే ఆ పుత్ర శోకాన్ని తట్టుకోలేము. కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడు కొడుకు ఎంత అల్లరి చేసినా కూడా, అప్పుడు గంగా ఘాట్లో చేసినటువంటి అల్లరికి వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్స్ చేస్తే కర్ర పట్టుకొని వెళ్ళాడు జగన్నాథ మిశ్ర. కొట్టేస్తాను అన్నాడు. ఏమన్నాడు, నువ్వేమిటి నన్ను చూసి పనికి మళ్ళీ వాడనుకుంటున్నావా, నాకేమీ తెలీదు అనుకుంటున్నావా, ఈ రోజు నుంచి నీ ఆటలు కట్టు అని చెప్పేసి పరిగెత్తి పట్టుకోవాలి అనేసి అనుకున్నాడు. అలాంటి తండ్రి ఇప్పుడు ఏమంటున్నాడు, ఎంత అల్లరి చేసినా ఎవరు ఏం చెప్పినా కానీ ఏమీ అనట్లేడు అనమాట. ఏకదినా మిశ్రా చలిలేనా కార్యంతర పడితే నాపాయ ప్రభు క్రోధితాంతర. ఒకరోజు ఏంటంట, జగన్నాథ మిశ్రులు పని మీద ఎక్కడికో వేరే చోటుకు వెళ్ళాడంట. తర్వాత పాపం లోపల బాధ అయితే ఉంది నిమాయికి, రోజు స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు లోపల ఇంకా బాధ పెరిగి కోపానికి వచ్చేసింది అనమాట. క్రోధిత అంతర, లోపల కోపం బాగా పెరిగిపోయిందనమాట.
అయితే ఆ కోపం పెరిగినప్పుడు తను ఏం చేస్తున్నాడంటే అల్లరి, విష్ణు నైవేద్యే రజత వర్జహళీగన బసిలేనా ప్రభుహాడి కరియా ఆసన. వాళ్ళమ్మ రోజు విష్ణు నైవేద్యం కోసం అని వండినాక ఆ కుండలు ఏవైతే ఉంటాయో ఆ కుండలన్నీ కూడా ఒక కుప్పకి పక్కకు పెట్టేసింది. ఎందుకంటే ఒకసారి వండి భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కుండని వాడరు. ఆ విధంగా ఆ విష్ణువుకి నైవేద్యం చేసినటువంటి కుండలన్నీ కూడా తీసి తను ఒక రాశిలాగా బయట వాళ్ళ ఇంటి బయట ఒక కుప్ప పోసి పెట్టిందనమాట. ఏకబడాని గూడా కథ సున ఏకామనే కృష్ణ భక్తి సిద్ధహాయా ఇహారా శ్రవణే. ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఈ రహస్య కథ ఏదైతే ఉందో ఏకాగ్ర మనస్సుతో వినండి. వింటే అప్పుడు మీకు కృష్ణ భక్తి సిద్ధిస్తోంది. ఏదైతే ఈ అల్లరి పనులు చేస్తూ ఉన్నాడో ఈ కథ, ఆ కథని మనకి కృష్ణుడి భక్తి పట్ల ఏకాగ్రతని ఇస్తోందంట, కృష్ణ భక్తిని సిద్ధింపచేస్తూ ఉందంట. ఏం చేస్తున్నాడు అంటే వ్యర్జహడీగనా సభా కరీ సింహాసన తదీబసి హసే గౌర సుందరవదన. ఆ కుండల పైన, ఆ కుండల రాశి ఏదైతే ఉందో ఆ రాశి పైన కూర్చున్నాడు. ఏం చేశాడు, ఆ కుండలన్నింటినీ కూడా ఆసనంగా పేర్చుకున్నాడు. ఆ ఆసనం పైన తను కూర్చొని ఉన్నాడు అనమాట. కూర్చొని ఏం చేస్తున్నాడంట, హాస్య నవ్వుతూ ఉన్నాడు, మంచి స్మైల్ ఇస్తూ ఉన్నాడు అనమాట. హాసే గౌర సుందర వదన, తను నవ్వుతూ ఉన్నాడనమాట. మరి ముందే తను చాలా పరమ దివ్యమంగళమైనటువంటి స్వరూపం, చాలా మెరిసిపోతూ ఉంటాడు, గోల్డెన్ కాంప్లెక్షన్. ఇప్పుడు ఆ మసి ఏదైతే ఉందో ఆ కుండలకు ఉన్నటువంటి మసి పెట్టుకొని ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాడంట. లాగిలా హడిలా కాలి, ఆ నలుపు ఏదైతే ఉందో ఆ నలుపు సర్వ గౌరాంగే, ఆ గౌరాంగుడి యొక్క అంగాలకు అంతా కూడా నల్ల మరకల్లాగా అయిపోయింది. కనక పులిత జేనా లేపయాచే గంధే, ఆ బంగారు మేను ఛాయ మీద అదేంటి చందనం పెట్టినట్టుగా ఉన్నాడంట. అంత బాగా అంత అందంగా తను కనిపిస్తూ ఉన్నాడంట. శిశుగణ జానయి లాగియా సచిస్తానే నిమాయి బసియా చే హడిరా ఆసనే. తర్వాత ఆ పిల్లలందరూ కూడా వెళ్ళి చెప్పారంట సచీమాతకి, అమ్మా చూడు నిమాయి అక్కడికి వెళ్ళి కుండల మీద కూర్చున్నాడు అని చెప్పేసి చెప్పారనమాట. మాయే ఆసి దేకియా కరేనా హాయ హాయ. అమ్మ లోపల నుంచి బయటకు వచ్చింది, హాయ్ హాయ్ ఏం చేస్తున్నావురా నువ్వు, అక్కడ ఎందుకు కూర్చున్నావు అనేసి అంటుంది. ఏ స్థానతే బాపా బాసి వారేన జూయాయా, నువ్వు అక్కడ కూర్చున్నావేంటిరా, నాన్న కోపం వస్తుంది, అసలు అక్కడ కూర్చుంటారా, పారేసిన కుండల్ని ముట్టుకుంటారా అనేసి అంటుందన్నమాట. తర్వాత వర్జహాడి హై సభా పరశీలే స్నాన ఏ తదినే తుమారా ఏ నా జన్మీల జ్ఞాన. ఏమంటుందంటే అవన్నీ పడేసిన కుండలు, వాటిని ఎవరైనా ముట్టుకుంటారా, వాటిని ముట్టుకుంటే స్నానం చెయ్యాలి కదా, నీ జ్ఞానం ఎక్కడికి పోయిందిరా అనేసి అంటుందన్నమాట. నువ్వు అసలు బ్రాహ్మణుడి ఇంట్లోనే పుట్టావా అనేసి అంటుందన్నమాట. ప్రభు బోలే తో రమోరే నా దిస్పడితే భద్రా భద్ర మూర్ఖ విప్రే జానివే కిమతే. ఏమంటున్నాడంటే నేనేమైనా స్కూల్కి వెళ్తున్నానా, చదువుకుంటున్నానా, మంచి చెడులు నాకెలా తెలుస్తాయి, భలే ఉన్నావమ్మా నువ్వు, నాకు అసలు మంచి చెడులు భద్రాభద్రాలు నాకెలా తెలుస్తాయి, నేనేంటి మూర్ఖుణ్ణి అనేసి అంటున్నాడు అనమాట. మూర్ఖుడికి ఎక్కడైనా ఇవన్నీ తెలుస్తాయా అనేసి అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు చదువుకోవాలని ఉంది కదా, ఆ చదువుకోవాలనే ఆ ఇంట్రెస్ట్తో ఇప్పుడు తను ఏమంటున్నాడంటే ఎట్టకేలకి ఏనకేన ప్రకారైనా ఇప్పుడు నన్ను స్కూల్కి పంపించాలి, ఆ విధంగా అల్లరి చేస్తూ ఉన్నాడు అనమాట. మూర్ఖామీనా జానియే భలామందస్థాన సర్వత్రామరా ఏకా అద్వితీయ జ్ఞాన. నేను పెద్ద మూర్ఖుణ్ణి, నాకేం తెలుస్తుంది అనేసి అంటున్నాడు అనమాట. ఆ విధంగా అక్కడే కూర్చున్నాడు, దిగట్లేదు, ఆ స్థానంలోనే కూర్చుంటున్నాడు. ఏ స్థానం మంచిది, ఏ స్థానం మంచిది కాదు నాకేం తెలుసమ్మా అనేసి అంటున్నాడు అనమాట. ఆయన ఇంకేమంటున్నాడంటే నాకు ఏ స్థానమైనా ఒకటే, స్వామి ఎక్కడుంటే అక్కడ పరమ పవిత్రమైపోతుంది, ఆ విధంగా నాకు ఏ స్థానమైనా ఒకటే. ఆయనకేంటి కింద మీద లోపల బయట అశుచి ఆయనకు అవేవి పట్టింపులు లేవండి. తల్లి గర్భం ఏమైనా శుచిగా ఉంటుందా, తల్లి గర్భం ఎలా ఉంటుంది, మలమూత్రాలతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు గర్భంలో బాధపడుతున్నాడంటే తల్లి ప్రార్థించినప్పుడు తను అయ్యో ఇది మలమూత్రాల సంచి, నేను అందులోకి వెళ్ళను అన్నాడా స్వామి? ఏమైనా వెళ్ళాడే. ఆయన ఎక్కడుంటే అది పరమ
శుభ్రతతో అయిపోతుంది. ఆ విధంగా నాకేమీ పట్టింపులు లేవు, నాకేమీ బాధ లేదు, నేను ఎక్కడున్నా నాకేమీ లేదు అనేసి చెప్తున్నాడనమాట. అంతా కూడా నాకు ఒకటే అమ్మా అనేసి అంటున్నాడు. ఏతబలిహ స్వేవజా హడిరా ఆసనే దత్తాత్రేయ భావ ప్రభు హాయిలా తాకనే. అలానే అక్కడే ఆ కుండల ఆసనం మీద కూర్చొని తను ఏం చేస్తున్నాడంట, అద్వితీయ జ్ఞానాన్ని వాళ్ళ అమ్మకి చెప్పబోతూ ఉన్నాడనమాట. దత్తాత్రేయ భావాన్ని తను పొందాడనమాట. ఆ విధంగా తను చెప్తూ ఉన్నాడనమాట. माये बोले तुमी जे बलि सामंदस्ताने ये बे तुमी पवित्रा వాహా ఇవా కేమనే. ఏమంటున్నాడంటే నీవు చెడు స్థానంలో కూర్చుంటివి అని అమ్మ అన్నందుకు ఎట్లా అవుతుంది, ఏదవుతుంది, ఏది స్వీకరించేది, అది ఏది స్వీకరించండి, ఏముంది అక్కడ. తర్వాత ప్రభు బోలే మాత తుమి బడా శిశుమతి అపవిత్ర స్థానే కబూ మోరా నహే స్థితి. ఏమంటున్నాడంటే అమ్మా నేను కాదు పిల్లోడిని, నువ్వు పిల్లోడిలాగా అయిపోయావు, నీకు శిశువు మతి వచ్చింది, నీకు చిన్న పిల్లోడిలాగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఎక్కడైనా అపవిత్ర స్థానంలో ఉంటానా, ఉండను కదా అనేసి అంటున్నాడనమాట. యదా మోరా స్థితి సేయి సర్వపుణ్యస్థాన గంగాది సర్వతీర్థాతాహి అధిష్టాన. ఏమంటున్నాడంటే నేను ఎక్కడ ఉంటానో అదే పుణ్యక్షేత్రం. గంగా తర్వాత గంగా ఆది సర్వతీర్థాలు ఏవైతే గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా ఇవన్నీ నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిష్టానంగా ఉంటాయి, అన్నీ కూడా అక్కడ అధిష్టానించి ఉంటాయి. అమారాసే కాల్పిక శుచి వాశుచి స్రష్టారాకి దోష ఆచే మనే భావరుచి. ఇంకేమంటున్నాడంటే ఏ సృష్టించిన వాళ్ళలో దోషముందా ఏమైనా, అశుచి అలాంటివి ఏమీ కూడా లేవు. లోకవేదామతే జది అశుద్ధ వాహయ ఆమె పరసి లేవో కి అశుద్ధ తయారయ. సో దానిలో దోషమేం లేదు. సో ఆలోచించి తెలుసుకో లోకరీతి ఏంటిదో. దాన్ని నా అభిప్రాయం ప్రకారం అసలు అశుద్ధమైంది శుద్ధమైంది ఏది కూడా లేనే లేదు అనేసి తను అంటున్నాడు అనమాట. తర్వాత ఏ ఈసాబాహడితే మూలే నాహికా దూషణ తుమి జానే విష్ణులాగి కరీలా రందన. రందన అంటే వంట. నువ్వు విష్ణు కోసం చేసినటువంటి ఏవైతే ఈ కుండలు ఉన్నాయి కదా అవి ఎలా అపవిత్రం అవుతాయి. నువ్వు ఏదనుకుంటే అది, నువ్వు శుచి అనుకుంటే శుచి, అశుచి అనుకుంటే అశుచి అనేసి అంటున్నాడు అనమాట. విష్ణురందన స్థాళి కబూబు దుష్టనయ సేహాడి పరసేహారా స్థాన శుద్ధాహాయ. ఏమంటున్నాడంటే వీటికి ఏవైతే కుండలు ఉన్నాయో వాటికి అశుద్ధం ఏమీ లేదు, అవి ఎప్పటికీ కూడా దూషితం అవ్వవు. ఎవరైతే దాన్ని పట్టుకుంటారో వాళ్ళు ఇంకా పవిత్రమైపోతారు అనేసి అంటున్నాడు అనమాట. ఏకతే అమారా వాస నహే మందస్థానే సబరా శుద్ధత మోరా పరసాకారనే. సో ఈ విధంగా ఎవరు కూడా అపవిత్రము అవ్వరు. దీన్ని ఎవరైతే స్పర్శిస్తారో ఆ స్థానం కూడా పవిత్రమవుతుంది, ముట్టుకున్న వాళ్ళు కూడా పవిత్రమైపోతారనమాట. బాల్యభావే సర్వతత్వ కహి ప్రభు హసే. బాల్యభావంతో తను ఆడుతూ పిల్లోడు ఏం చేస్తూ ఉన్నాడు, బాల్య చేష్టల ద్వారా మొత్తం సర్వతత్వాన్ని అంతా కూడా తను చెప్తున్నాడు. తదాపి వారు జయకేహ తాన మాయావసే. ఎవరు కూడా అతని యొక్క మాయా వశంతో ఎవరు కూడా తను చెప్పేటటువంటి ఈ సీక్రెట్ని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అతనే మొత్తము వైకుంఠనాథుడు, తనకు తెలిసినటువంటి తత్వం ఇంకెవరికి తెలియదు. తను ఎక్కడుంటే అది పరమశుచి అయింది. మరి ఆ భగవంతుడికి వండినటువంటివి ఏదైతే ఉందో అదంతా కూడా శుచికరమైనటువంటిది. నువ్వు అనుకుంటే నువ్వు శుచి అనుకుంటే శుచి, అశుచి అనుకుంటే అశుచి. నువ్వు మాత్రమే ఆ విధంగా ఆలోచిస్తున్నావు, నీకే శిశువు బుద్ధి ఉంది అమ్మ అనేసి తను చెప్తూ ఉన్నాడనమాట అమ్మకి. ఆ విధంగా సబేయిహాసవే సుని శిశురావచన స్నానాసీకరాసచి భోలేనాథకన. అక్కడ చాలామంది ఉన్నారంట. ఎందుకంటే తన పొయ్యి అండి ఆ రాసి మీద కూర్చున్నాడు కదా, ఆయన దింపేటప్పటికి పాపం ఇరుగు పొరుగు అందరు కూడా గుమ్మి కూడేశారు. ఈ విధంగా ఎప్పుడైతే నిమాయి మాట్లాడుతూ ఉన్నాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారంట, నవ్వుకుంటూ ఉన్నారంట. తర్వాత అమ్మ చెప్తుందనమాట, సరే చాలు చాలానే చెప్పేసావు, నువ్వు రా ఇంకా స్నానం చేయిస్తాను అని చెప్పేసి అమ్మ పిలుస్తూ ఉందన్నమాట. नाई सेना प्रभु सेई काने बसिया चे सची बोले झूठाया बापा जाने पछे. ఏమంటుందంటే నిమాయ్ త్వరగా రారా
ఇలా త్వరగా రాకపోతే నీ తండ్రికి తెలిసిందనుకో అప్పుడు అనేసి అంటుందన్నమాట. ఎందుకంటే రావట్లేడు, అక్కడే కూర్చొని ఉన్నాడు. అందుకని త్వరగా రా, నాన్న వచ్చేస్తున్నాడు, నాన్నకు తెలిస్తే బాగోదు, త్వరగా రా అనేసి పిలుస్తోంది కొడుకుని. ప్రభు బోలే జది మోరే నదేహ పడితే తబే మూజీ నహి జానే జాజీ కహీలు తోమతే. ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను చదువుకోనియకపోతే నేను ఇక్కడి నుంచి దిగను, నేను నీకు చెప్పేస్తున్నాను, నీకు చెప్పేశాను, నేను చదువుకోవాలి అనేసి తను అంటున్నాడు అనమాట. అలా చెప్తున్నాడు. అప్పుడేంటి, సబై బస్సరే ఠాకురే రాజనీరే సబే బోలేకే నినాహి దేహ పడి వారి అందరిని ఏమంటున్నారంటే నిమాయిని మందలించి, చాలు నువ్వు ఇంకా రేపటి నుంచి స్కూల్కి వెళ్దులే, ఇంకా నువ్వు వచ్చేయి చాలు అనేసి అంటున్నారనమాట. జత్న కరీకే హనీజా బాలక పడాయా కథబాగే ఆపనే పడితే శిశుఛాయా. అందరూ ఏమంటున్నారంటే, పిల్లోడే తానే స్వయంగా స్కూల్కి వెళ్తాను అంటున్నాడు. ఎవరంటారు ఈ కాలంలో అసలు స్కూల్కి వెళ్తానని? చదువుకునే వాళ్ళు తక్కువగా, తానే స్వయంగా వెళ్తాను అంటున్నారు, ఎంత భాగ్యము అనేసి వాళ్ళు అంటున్నారు అనమాట. కోన శత్రు హేన బుద్ధి దిలావా తోమరే ఘరే మూర్ఖ కరి పుత్ర రాకి వారాతరే. అరే మీరేం తల్లిదండ్రులమ్మా పిల్లోడికి శత్రువులై కూర్చున్నారు? పిల్లోడేమో స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను అంటే వానికి చదివిపించకుండా వాడిని మూర్ఖుని చేసి ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈహతే శిశురా దోష తిలార్దే కానహి సబేయి బోలినే పాపా ఆయిసాని మాయి. సరే మీ అమ్మకి మీ నాన్నకి మేము చెప్తాము, ఇంకా నువ్వు వచ్చేయి నీ తప్పేం లేదు, నువ్వు వచ్చేయి అనేసి అందరు కలిసి నిమాయిని పిలుస్తున్నారనమాట. ఆజి హాయితే తుమి జది నా పావు పడితే తబే ఆపచయ తుమి కరా బాలమతి. ఏమంటున్నారంటే, పర్లేదు ఒకవేళ అలా కాకపోతే నీ అల్లరి ఇంకా పెంచుకో, పిల్లడు అల్లరి చేసుకో, మేము అప్పుడు ఎవరము కూడా ఏమీ అనము అనేసి అంటున్నారు. ఒకవేళ నిన్ను స్కూల్కి పంపించమని మీ నాన్నకి సర్ది చెప్పకపోతే నీ అల్లరి నువ్వు ఇంకా పెంచుకో, మేము ఎవరం కూడా అబ్జెక్షన్ చెయ్యము అని చెప్పేసి అందరు నవ్వుతూ నిమాయిని నువ్వు వచ్చే మీ నాన్నకి చెప్తాము అనేసి చెప్తున్నారనమాట. కరే బాలమతి తుమి కరే బాలమతి, నువ్వు ఇంకా ఎక్కువగా అల్లరి చెయ్యి అంటున్నారు. నాయిసే ప్రభు సేయి కానే బసి హాసే సుకృతి సకల సుఖ సింధు మాయాబసే. తర్వాత అప్పుడు ఇంకా రావట్లేడంట. నా ఐసే ప్రభు అక్కడే కూర్చున్నాడు, ఇంకా నవ్వుతూ ఉన్నాడనమాట. అక్కడే కూర్చొని ఆ నిమాయి నవ్వుతూ ఉంటే ఆయన యొక్క అమృత వర్షాన్ని ఇచ్చేటటువంటి ఆయన నవ్వుని చూసి వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారనమాట. ఏదైతే ఆ దృశ్యం ఉందో ఆ దృశ్యాన్ని అందరూ కూడా దర్శించుకుంటూ వాళ్ళందరూ కూడా సుఖ సముద్రంలో మునిగి తేలుతూ ఉన్నారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. आपने दरियासिसु अनिला जननी హాసే గౌరచంద్రాజేనే ఇంద్రనీలామణి. ఇప్పుడు ఇంకా తల్లే పైకెక్కిందంట, పాపం పైకెక్కి వాడిని పట్టుకొని వచ్చిందనమాట. ఎలా ఉన్నాడు అంటే ఇంద్రనీలమణిలాగా ఉన్నాడంట. గౌరచంద్రుడు నవ్వుతూ ఉన్నాడంట. ఇంద్రనీలమణియే మరి, ఆయన సాక్షాత్ కృష్ణుడే, అవునా కాదా? యశోదమ్మ ఏం పిలిచేది? నీలమణి అని పిలిచేది. అందుకే ఇక్కడ ఆ గౌరచంద్రుడు ఎలా కనిపిస్తున్నాడంటే నీలమణిలాగా కనిపిస్తూ ఉన్నాడంట. ఆయన నవ్వుతూ ఉంటే అసలు ఇంక అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఫిదా కాని వాళ్ళే లేరు, ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారనమాట. త్యక్త్వా గాహిలేనా ప్రభు దత్తాత్రేయా భావే నారూజిలాకే హా విష్ణు మాయారా ప్రభావే. తను దత్తాత్రేయుడు భావంలోకి వచ్చి మొత్తం తత్వమంతా చెప్పారు, కానీ ఆ విష్ణుమాయ ప్రభావంతో ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు, ఎవరు కూడా తెలుసుకోలేకపోయారనమాట. స్నానకరాయిలాలాయి సచి పుణ్యవతి హేనకాలే ఆయిలేనా మిశ్రా మహామతి. ఇంకా పిల్లోని తీసుకొని వెళ్ళింది, స్నానం పోయించింది. అంతలోకే మహామతి అయిన జగన్నాథ మిశ్రులు అక్కడికి వచ్చారనమాట. రాగానే ఆయనకు అందరూ చెప్పేస్తున్నారనమాట. మిశ్రస్థానే సచి సభ కహిలేనా కథ. అందరూ కూడా జగన్నాథ మిశ్రులకి ఇప్పటివరకు జరిగిన ఆ డ్రామా అంతా చెప్పారనమాట. పడితే నా పాయ పుత్ర మనే భావే వ్యద. పాపం పిల్లోడు నిమాయి ఎంత మంచివాడు, అసలు అల్లరే చేయడు, అల్లరి చాలా చేస్తాడు అయినా కానీ తను లోపల బాధపడుతూ ఉన్నాడు, చదువుకోవాలని ఆయన బాధపడుతున్నాడు, ఆయన వ్యధ పడుతూ ఉన్నాడు అనేసి. సబేయి బోలే మిశ్రా తుమి తా ఉదారా. అరే మిశ్రా, జగన్నాథ మిశ్రా, నువ్వెంత పెద్ద గొప్ప ఉదారుడు అయ్యా. కారకదయా పుత్రే నాహి దేహా పడివారా. చదువుకుంటాననే పిల్లోని చదివిపించకుండా ఇంట్లోనే పెట్టుకున్నావు, ఇదేం ఉదార స్వభావం అని అలా అంటూ ఇలా చెప్తూ వాళ్ళందరూ కూడా ఆయనకు చెప్తున్నారనమాట.
జయ కబరే కృష్ణచంద్ర సేయి సత్యాహాయే చింతా పరిహరి దేహ పడితే నిర్భయే. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కృష్ణచంద్రుడు ఏమైతే ఉన్నాడో అది ఏదైతే జరగాలో అది జరుగుతూ ఉంటుంది. ఆ కృష్ణుడు ఏది చేస్తే ఏది ఇస్తే అది జరిగి తీరుతూ ఉంది. అందుకని చెప్పేసి నువ్వు భయపడకు, ప్రతిదానికి నిర్భయంగా ఉండి తనని చదువుకోనివ్వు అనేసి చెప్తున్నారన్నమాట. కృష్ణచంద్ర సేయి సత్యహాయ, ఆయన ఏది తలుచుకుంటే అదే సత్యము, అదే జరుగుతుంది. నువ్వు చింతా పరిహరి, నువ్వు అసలు చింతన అసలే పడకు. దేహ పడితే నిర్భయంగా తనకి చదివించు. భాగ్యసే బాలక చాహే ఆపనే పడితే బాలదీనే యజ్ఞసూత్ర దేహ బాలామతే. ఇంకా నువ్వేం చెయ్యి, మంచి రోజు చూసి ఆయనకి యజ్ఞోపవీత సంస్కారం, యజ్ఞసూత్ర దేహ, ఆ యజ్ఞోపవీత సంస్కారాన్ని నువ్వు చెయ్యి అనేసి అందరూ ఆయనకు చెప్తారనమాట. ఉపనయనం చేయమని అందరూ కూడా చెప్తారనమాట. అప్పుడు జగన్నాథ మిశ్ర ఒప్పేసుకున్నారనమాట. మిశ్ర బోలేతో మారా పరమ బంధుగణ, మీరందరూ కూడా నాకు పరమ బంధుగణము, మీరు ఏది చెప్తే ఓకే నేను పాటిస్తాను అనేసి అంటున్నాను. తోమారాజే బోలా సేయి ఆమార వచన, సో మీరు ఏది చెప్తే అదే నా మాట ఓకే అనేసి అంటున్నాడు అనమాట. తర్వాత అలౌకిక దేకియా శిశూరా సర్వకర్మ విస్మయాభావేన కేహా నాహి జానే మర్మ. ఈ శిశువు యొక్క ఏవైతే ఈ కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా అలౌకికంగా ఉన్నాయంట. అవి చూడడానికి పరమ ఆశ్చర్యకరంగా ఉన్నాయంట. మరి ఏవైతే భగవంతుడు చేసేటటువంటి చిన్న చిన్న లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలల్లో ఉన్నటువంటి మర్మాన్ని ఎవరు కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారనమాట. మధ్య మధ్య కోనచన అతి భాగ్యవానే పూర్వకహీరా కియాచే జగన్నాథస్థానే. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే భాగ్యవంతులు ఉన్నారో వాళ్ళు జగన్నాథుడు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకునే వాళ్ళు అనమాట. ఏంటి అంటే తను సామాన్యమైన మానవుడు కాదు, ప్రాకృత బాలకుడు కాదు. అతన్ని ఎవరైతే తనని చూస్తారో అప్పుడు శ్రద్ధతో చూస్తారో ఆయన వాళ్ళ హృదయంలో వెళ్ళిపోతాడంట, ఆయన హృదయంలో ఉండిపోతాడనమాట. అలాంటి రూపం కలిగిన వాడు అతను సామాన్యమైన వాడు కాదు అనేసి, ప్రాకృత బాలకుడు కాదు, రాకిహా హృదయే, అతను అలా హృదయంలోనికి వచ్చేస్తాడనమాట. నిరవధి గుప్త భావే ప్రభు కేలికరే వైకుంఠ నాయకానిచ అంగనే విహారే. ఏం చేస్తున్నాడంట, ఇలా నిరాటంకంగా తను ఆ విధంగా ఆడుతూనే ఉన్నాడు, క్రీడలు చేస్తూనే ఉన్నాడు ఈ వైకుంఠనాథుడు. ఆ విధంగా ఇంట్లో తిరుగుతూనే ఉన్నాడనమాట. నిజ ఆంగనే విహరే, ఆ ఇంట్లో ఆంగణంలో అంతా కూడా తను తిరుగుతున్నాడు. పడితే ఆయిలా ప్రభు బాపేరా దేశే హాయిలేనా మహాప్రభు ఆనంద విశేషే. ఇంకా తండ్రి నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత అసలు చాలా అంటే చాలా సంతోషపడ్డాడనమాట. అసలు మహాప్రభు చాలా అంటే చాలా సంతోషపడ్డాడు. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాందజానా బృందావన దాసతాచు తచు పదయుగే గాన. బృందావన దాస్ ఠాకూర్లు ఏమంటున్నారంటే ఈ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు యొక్క పాదపద్మాలే నాకు ప్రాణాలు, వాళ్ళ పాదపద్మాలకి ప్రార్థిస్తూ నేను ఈ గానాన్ని చేస్తున్నాను, చైతన్య భాగవతాన్ని చేస్తున్నాను. ఈ విధంగా విశ్వరూపుడు సన్యాసం తీసుకోవడం అనే 7వ అధ్యాయము దీంతో అయిపోయిందనమాట. తర్వాత 8వ అధ్యాయాన్ని మనము రేపు మొదలు పెట్టుకుందాము. శ్రీ జగన్నాథ మిశ్రుల యొక్క పరలోక గమనము. సో జగన్నాథ మిశ్రుల వారు తన శరీరాన్ని వదలబోతున్నారు. దానికంటే ముందు నిమాయి ఎంత బాగా చదువుకుంటున్నాడో ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నారనమాట. అసలు అవి వెళ్తే ఆ రోజుకి ఆ ఇయర్కంతా ఆ రోజే చదివేస్తాడు, స్కూల్ టాప్ ర్యాంకర్ అయిపోతాడు. తర్వాత ఇంకా ఆయనకంటే ఉత్తమ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకోవాలనుకుంటాడు. ఆ విధంగా ఆయన చదువు ఇంతింతగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. రేపు అవన్నీ విషయాలు కూడా చెప్పుకుందాం. హరే కృష్ణ. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎక్కడైనా ఏమైనా మిస్ అయ్యారా, ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. అర్థమైంది కదా అందరికీ? హరే కృష్ణ. అర్థమైంది కదా, స్టోరీ అయితే క్లియర్గా ఉంది కదా, అర్థమైంది కదా తన యొక్క ఉద్దేశం ఏంటి తను చెప్తున్నాడు. అసలు శుచి అశుచి ఏమీ లేదు,
మీరు ఏదనుకుంటే అదే, నేను ఎక్కడుంటే అది పరమ పవిత్రమైంది అనేసి చెప్తున్నాడు. తర్వాత తనకి చదువుకోవాలని ఉంది పాపం, ఎందుకంటే విద్యారసం చాలా చేస్తాడు. స్టూడెంట్గా తను గొప్ప గొప్ప పండితులని ఓడించబోతూ ఉన్నాడు. తను విద్యారస లీలలు చాలా ఉన్నాయి. అందుకోసం కానీ పాపం ఇప్పుడు వెళ్తే చదువుకుంటేనే కదా ఆ లీలలు తను ప్రదర్శించేది. అందుకోసం కానీ పాపము ఇంకా ఎట్టకేలకి తను స్కూల్కి వెళ్ళాలని పేచి పెట్టి నాన్నగారిని ఒప్పించేశాడు. హరే కృష్ణ, అందరికి చాలా హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బిజీగా ఉన్నారా? చాలా రోజుల నుంచి జాయిన్ అవ్వలేరు మీరు. ఉంటుంది మాతాజీ. హరే కృష్ణ.